హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది ఎప్పుడో తీసిన వీడియో. అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చినప్పుడైతే ఉప్పు చేప, వంకాయ కర్రీ వండారు. అంటే మా హస్బెండ్‌కి అత్తయ్య చేసే కర్రీ అంటే ఇష్టమని చెప్పి చేశారనమాట. ముందైతే ఒక 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసి అవైతే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఇవైతే అర కేజీ వంకాయలనమాట. క్వాంటిటీ కొంచెం ఎక్కువే చేస్తున్నాం కాబట్టి హాఫ్ కేజీ వంకాయలు. ఈ ఉప్పు చేపలు చూసారా? నేను ఉప్పు చేపలు తెచ్చుకున్న తర్వాత దాని పైనున్న స్కిన్ అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే నేను ఫ్రీజర్‌లో స్టోర్ చేస్తాను. మనం వండుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ ఉప్పు చేపలను అయితే 1 అవర్ ముందే వాటర్‌లో నానబెట్టి 1కి 2 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆ ఉప్పు చేపలను కూడా యాడ్ చేసి అందులోనే ఉప్పు మాత్రం వేయకండి. ఎందుకంటే ఉప్పు చేపల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా! దానికోసం అని చెప్పేసి ఓన్లీ 2 స్పూన్స్ అయితే కారం వేయండి. కారం వేసిన తర్వాత చూసారా 1 బై 1 అయితే యాడ్ చేసేస్తున్నారు. మనం ఏం చేస్తానంటే నేనైతే మాత్రం 1 బై 1 అన్నీ ఫ్రై అయిన తర్వాత ఏస్తాను. కానీ ఇక్కడ అత్తయ్య చేసే వంట అయితే డిఫరెంట్‌గా ఉంటది. మొత్తం అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఏసేస్తున్నారు. ఇందులో ఆయిల్ అయితే మాత్రం ఇంచుమించు ఒక పావు కేజీ ఆయిలేశారు ఈ కర్రీకి. ఆయిల్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేశారు. ఇంక ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. ఈలోపైతే ఇది మగ్గుతుంది కదా! ఈలోపైతే 2 ఎల్లుల్లిపాయలు, ఇంకా 2 స్పూన్ల జీలకర్రని అయితే మిక్సీ పట్టుకొని దీంట్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి మళ్ళీ ఇంకాసేపయితే బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మన చేతికి గుప్పుడొస్తుంది కదా! ఆ గుప్పుడు చింతపండుని అయితే నీళ్లు వేసి నానబెట్టుకుందాము. నానబెట్టుకుని ఇక్కడ వంకాయ ముక్క ఉడికిందో లేదో చూసి దాంట్లో అయితే వాటర్ వేసేయాలి. దీనికి కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం పులప వేసిన తర్వాత మాత్రమే వాటర్ ఎక్కువగా వేసుకోవాలి. ముందైతే వాటర్ చాలా తక్కువ వేసాను. కొంచెం వాటర్ వేసినా సరే చూసారా ఇలా గ్రేవీగా ఈ వంకాయ అంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఈ ఉప్పు చేప కూడా సాఫ్ట్నెస్ వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండును అయితే వేసేద్దాము. ఈ చింతపండు వేసి 15-20 మినిట్స్ అయినా సరే ఉడకనివ్వాలి. అంటే 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో ఉడకాలి. ఇంకొక 10 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో ఉడకాలి. చింతపండు వేసాక మాత్రమే ఎక్కువసేపు ఉడకాలి. గుర్తుపెట్టుకోండి వంకాయ ముక్క బాగా కుక్ అవ్వాలి. చింతపండు వేయకముందే వంకాయ అయితే కుక్ అయిపోవాలి. ఈ వంకాయ కుక్ అయిన తర్వాత చింతపండు వేసాం కదా! చూసారా కర్రీ అయితే ఎంత థిక్‌గా గ్రేవీగా వచ్చిందని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఉప్పు చేప, వంకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.